హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మహాభారతం గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. చాలా మందికి మహాభారతం గురించి తెలిసే ఉంటుంది. కాబట్టి ఒక చిన్న ప్రశ్న, మహాభారతాన్ని రాసింది ఎవరు? కామెంట్ చేయండి. నెంబర్ 1, కొంతమందికి తెలిసిన విషయం ఏమిటంటే మహాభారతాన్ని మొదట్లో జయ అని పిలిచేవారు. అంటే విజయమని అర్థం. తరువాత మహాభారతంగా పేరు మార్చారు. నెంబర్ 2, మహాభారతంలో ఒక నిర్దిష్ట శంఖం ఊదడంతో యుద్ధం మొదలయ్యేది. ప్రాచీన భారతీయ సంప్రదాయాల్లో యుద్ధాలు శంఖం ఊదడంతో మొదలవుతాయి. నెంబర్ 3, యుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సహాయం చేశాడని అందరికీ తెలుసు. అదే సమయంలో అర్జునుడికి మరో దేవుడు కూడా సహాయం చేశాడు. ఆ దేవుడు ఎవరంటే హనుమంతుడు. యుద్ధం సమయంలో అర్జునుడి రథంపై కూర్చున్నాడు. నెంబర్ 4, ధృతరాష్ట్రుడికి గాంధారికి 100 మంది కౌరవులు మరియు ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆమె పేరు దుశ్శల. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.